పొటాటో వెజ్జెస్ చేసుకుందామా. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఆన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిన ఈ రెసిపీ కనిపిస్తుంది. అండ్ బయట నేను ఒకసారి తిన్నాను అండ్ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకే ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నా. చాలా సింపుల్ చేయడం కూడా. ముందుగా పొటాటోస్ ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆలూస్ ఇంకా బాగా క్లీన్ అవ్వలేదు అనుకుంటే ఆలూస్ లో కొద్దిగా వాటర్ వేసి ఒక 15 minutes వదిలేసేయండి. దానివల్ల ఇంకేమైనా మట్టి ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. సో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కోట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నాను. వన్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో వన్స్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ సిలికాన్ మోల్డ్ లో యాడ్ చేసుకొని తర్వాత ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఆలూస్ ని అందులో యాడ్ చేసేటప్పుడే ఒక వైపుగా నీట్ గా సెట్ చేసుకొని పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి. అండ్ నేనైతే ఇక్కడ 200 degrees పెట్టుకున్నాను 20 minutes కి. సో వన్స్ ఎప్పుడైతే అలా పెట్టామో 10 minutes కి ఒకసారి బయటికి తీసుకొని నేను అటువైపు కూడా ఫ్లిప్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే రెండు సైడ్లు కూడా ఈవెన్ గా కుక్ అవడానికి. అంతే, ఒక 20 minutes ఓపిక పడితే మన యమ్మీ పొటాటో వెజ్జెస్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. బాయ్.